అందరికీ నమస్కారం అండి. నేను మున్సిపల్ కమిషనర్ ఏలూరు కార్పొరేషన్ మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఎన్పిసిఐ బ్యాంక్ లింకేజీ వాళ్ళని ఏదైతే ఒక బ్యాంక్లో అకౌంట్ ఉండి ఎన్పిసిఐ లింక్ అవ్వలేదో వాళ్ళని సంబంధిత బ్యాంకుకు వెళ్ళేసి ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం జరిగింది. ఎవరికైతే అసలు బ్యాంక్ అకౌంట్స్ లేవో వాళ్ళని ఏదర్ పోస్టల్ ఆర్ బ్యాంక్స్ ద్వారా కొత్త అకౌంట్లు ఓపెన్ చేసుకుని ఎన్పిసిఐ ద్వారా లింక్ అవ్వమని చెప్పడం జరిగింది. అయితే పబ్లిక్లో చాలామంది సంపూర్ణమైనటువంటి అవగాహన లేకుండా పోస్ట్ ఆఫీస్ దగ్గరకు గుంపులుగా ఎగబడిపోవడం గమనిస్తూ ఉన్నాం. దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి. చాలామందికి అకౌంట్లు ఉన్నాయి. మీ అకౌంట్లో ఉన్నటువంటి సంబంధిత బ్యాంక్ వెళ్ళి ఎన్పిసిఐ లింక్ అయితే సరిపోతుంది. కాబట్టి దానికోసం పోస్ట్ ఆఫీస్కి వివిధ ప్రాంతాలకి హైరాణ పడుతూ తిరగాల్సిన అవసరం లేదు. సదరు విషయాన్ని సచివాలయాల వెల్ఫేర్ సెక్రటరీస్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికే వెల్ఫేర్ సెక్రటరీస్ అందరూ కూడా పనిలో ఉన్నారు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి 85% ఆఫ్ ద ఎన్పిసిఐ లింకేజ్ కంప్లీట్ అవ్వడం జరిగింది. రిమైనింగ్ వాళ్ళందరినీ కూడా వితిన్ 1 or 2 డేస్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు హైరాణ పడాల్సిన పని లేదు. మీరు పోస్ట్ ఆఫీసుల చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఒకవేళ మీకు ఏదన్నా డౌట్ కనుక ఉంటే మీ సచివాలయంకి వెళ్ళి వెల్ఫేర్ సెక్రటరీతో మాట్లాడండి. వాళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ వెల్ఫేర్ సెక్రటరీస్ కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరికైతే అసలు అకౌంట్ లేదో వాళ్ళని సచివాలయానికి మాత్రమే పిలిపించి సంబంధిత పోస్టల్ డిపార్ట్మెంట్ వారిని కానీ ఎవరినైనా సచివాలయానికి పిలిపించి ఇక్కడే వర్క్ చేయించమని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి మీరు ఎక్కడికి కూడా వెళ్ళి హైరాణ పడద్దు. దయచేసి మీ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ సెక్రటరీని సంప్రదించండి. వారు మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.